గతం గురించి బాధపడే వాళ్ళు చాలా మంది కూడా ఓవర్ థింకింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటారండి. ఎక్కువగా ఆలోచించడం. ఏదైనా ఒక చిన్న విషయం జరిగిందనుకోండి, దాన్ని పట్టుకొని ఇక సాగదీసుకుంటూ అందులో మంచి విషయాలుంటాయి, చెడు విషయాలుంటాయి. వాటిలిని పట్టుకొని ఇక అందులోనే ఉండిపోతూ ఉంటారనమాట. ఎన్ని ఆలోచనలంటే, ఒకదానికి మించిన ఆలోచన ఇంకొకటి. ఇలా ఆలోచనలతో బుర్రంతా నిండిపోయి, హీటెక్కిపోయి చివరికి వీళ్ళు ఎవరితోటి మాట్లాడలేక ఒంటరితనాన్ని అనుభవిస్తూ బాధపడుతూ ఉంటారనమాట. గతాన్ని ఎక్కువగా తలుచుకుంటూ ఉండేవాళ్ళు ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారండి. ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు చేసే ఓవర్ థింకింగు ఉపయోగకరమైన విషయాల మీద పెడితే మాత్రం వీళ్ళు ఎక్కడికో ఎళ్ళిపోతారు. కానీ వీళ్ళేం జేస్తారంటే మిస్టేకు, గతంలో జరిగిపోయిన విషయాల మీద ఓవర్ థింకింగ్ చేస్తా ఉంటారు. గతంలో జరిగిపోయిన ఒక మిస్టేక్‌ని తీసుకుంటారు. దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. దాన్ని అలా కాకుండా ఇలా చేసుంటే బావుండేది అని అనుకుంటారు. పెళ్ళైన వాళ్ళనుకోండి వీళ్ళేం జేస్తారంటే, నేను ఈ పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందే. వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్ అండి. పెళ్లయిపోయింది గదా! ఈరోజు మరి పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది, నేనది చేయకుండా ఉండాల్సింది. అసలు మనం ఎన్ని అనుకున్నా సరే మారతాయా? అసలు మారవనమాట. ఈ చిన్న ఆలోచన చాలు. మనం గతం నుంచి బయటపడటానికి, ఓవర్ థింకింగ్ గురించి బయటపడటానికి. గతాన్ని తలుచుకొని బాధపడటం. చాలా మంది కూడా అసలు గతంలోనే బతుకుతా ఉంటారండి. వర్తమానంలోకి అస్సలు రారనమాట. గతంలో జరిగిన విషయాలు తలుచుకుంటూ నేను ఆ పని చేయకుండా ఉంటే బావుండేది. ఈ పని చేయకుండా ఉంటే బావుండేది. అసలు ఈ పెళ్ళెందుకు చేసుకున్నానో, ఈ పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇంకా మంచిగా ఉండేదేమో. ఫలానా వాళ్ళతో ఆ మాట నేను చెప్పకుండా ఉంటే ఆ సమయంలో ఇంకా బావుండేది. ఏమిటండి ఇది? మనం అసలు మార్చగలమా దీన్ని? జరిగిపోయింది గదా! ఇక దాన్ని మనం పట్టుకొని ఏం జేస్తాం జెప్పండి? ఎంత మాట్లాడినా సరే దాని గురించి, ఎంత టైం వేస్ట్ చేసుకున్నా సరే, మనకి ఒరిగేదేమీ లేదు. మనం ఏమి మార్చలేం. ఒకసారి గడిచిపోయిన కాలాన్ని భగవంతుడు గూడా వెనక్కి తీసుకురాలేడు. మానవ మాతృలం మనమెంత. దీన్ని అందరూ అర్థం చేసుకుంటారు. కానీ ఆచరణలోకి పెట్టేసరికి వాళ్ళకి బాగా కష్టమనమాట. గతము మనం తీసుకురాలేం. అది మనం నమ్మి తీరాల్సిందే ఖచ్చితంగా. మనం ఎంత కాదనుకున్నా, ఎంత వాదనలాడినా సరే గతమనేది మనము మార్చలేము. జరిగిపోయింది. ఇక ఈరోజు మనం ఏదైనా చెయ్యొచ్చు. రేపేం చేస్తామో, అసలు రేపు మనం లెగుస్తామో లేదో గూడా గ్యారంటీ లేని టైం. ఇక మన చేతుల్లో ఉన్నది ఏంటయ్యా అంటే ఈరోజు మాత్రమే. ఈరోజు నువ్వు చెయ్యాలనుకుంటున్నది ఏదో, అది స్పష్టంగా నిర్ధారించుకో. ఈరోజు చేసేయి. నిన్న ఒక పొరపాటు చేసావు గదా! గతంలో, అది మళ్ళా చేయకు. ఇప్పుడు గతము మనకి కొన్ని చేదు విషయాలను గూడా మిగిలిస్తుంది. కొన్ని ఆనందమైన విషయాలను మిగిలిస్తుంది. ఆనందమైన విషయాలని వాటి నుంచి మనం ఇంకా ఆనందంగా ఎలా ఉండాలనేది నేర్చుకోవాలి. చేదు విషయాల నుంచి మనం ఒక గుణపాఠం నేర్చుకొని, దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. అంతే కదండీ! ఇందులో ఇంకా మర్చిపోలేకపోవటానికి ఏముంది చెప్పండి? ఒక్కసారి గనక గతము తిరిగి రాదు. మన చేతుల్లో లేదు. మనం ఎట్టి పరిస్థితిలోనూ భగవంతుడే నేరుగా దిగొచ్చినా సరే గతాన్ని మార్చేసి మనకివ్వలేడు కాబట్టి, మన చేతుల్లో లేని దాని గురించి మనం అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ, ఇప్పుడున్న సమయాన్ని వేస్ట్ చేసుకోవటం కంటే, ఈరోజు గతంలా కాకుండా చూసుకోవాలి. గతాన్ని తలుచుకుంటూ ఈ రోజుటిని వృధా చేసుకుంటే, ఈ రోజు కూడా రేపు గతమే అవుతుంది. నిన్నటి సంగతి ఈరోజు, ఈ రోజు సంగతి రేపు, రేపటి సంగతి ఎల్లుండి ఇలా ఆలోచించుకుంటూ గతాన్ని మాత్రమే మనం జీవితంలో నిక్షిప్తం చేసుకుంటున్నాం కానీ, సింపుల్‌గా చెప్పాలంటే మనం ఒక 4 రోజుల క్రితం ఏం కూర తిన్నామో, ఏం వంట చేసుకొని తిన్నామో కూడా మనకి గుర్తుండదు. ఈ రోజైతేనేమో కదా మనం ఫ్రెష్‌గా వండుకొని తింటున్నాం. నిన్నటి కూర గుర్తుంటుందేమో మహా అయితే మొన్న ఏం చేశామో గుర్తుంటుంది. అంతకు మించి మనకసలు గుర్తుండదనమాట. ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటే తప్ప. మరి గతం ఎప్పుడో ఎన్ని సంవత్సరాలో అయిపోతుంది గడిచిపోయి. దాన్ని పట్టుకొని ఏం చేస్తాం చెప్పండి? చేతిలో ఉన్న అవకాశాల్ని జారవిడుచుకోవటం తప్ప. గతంలో జరిగిన చేదు అనుభవాల నుంచి ఒక గుణపాఠం నేర్చుకోవాలి. వాటిని మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. ఆనందమైన జ్ఞాపకాలేవైనా ఉంటే వాటిని పదిలపరుచుకోవాలి. మనం గతంలో ఏమి చేస్తే ఆ ఆనందం మనకి దక్కిందన్న విషయాలను గుర్తుపెట్టుకొని, వాటిల్ని మళ్ళీ రిపీట్ జేసుకోవచ్చు. నీది కాని గతాన్ని నువ్వు తలుచుకున్నంత మాత్రాన నీకు ఏ మార్పులు రావు. రేపు నీ చేతిలో లేదని గుర్తుపెట్టుకో. నీ చేతిలో ఉన్న ఈ రోజుని పూర్తిగా నువ్వు సద్వినియోగం చేసుకోటానికి
ఆలోచించు. అంతేకాని నిన్నటి గతాన్ని ఈరోజు తలుచుకుంటూ, ఈ రోజుని రేపు నీ గతంగా మార్చుకోకు. గతము మనకి చాలా పాఠాలు నేర్పిస్తుందండి. వాటిలో నుంచి మనం మన జీవితానికి ఉపయోగపడే విషయాలను పాఠంగా నేర్చుకోవాలి. అనవసరమైన విషయాలను తీసేసేయాలి. మనకి ఏదైతే కష్టంగా అనిపిస్తుందో, మనం చేసే బిజినెస్ కావచ్చు, లేదా రిలేషన్స్ కావచ్చు, ఇంకా ఏవైనా గతంలో మీకు ఏవైతే భారంగా అనిపిస్తున్నాయో, వాటిల్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఏం చేయాలి అన్నది మాత్రమే మన చేతుల్లో ఉన్నది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, గతంలో జరిగిపోయిన విషయాలని తలుచుకుంటూ కూర్చోకండి. ఈరోజు ఉన్న నీ జీవితాన్ని రేపటికి గతంలా మార్చుకోకండి. ఎప్పుడూ గతంలోనే ఉంటూ ఉన్నామంటే, మన అమూల్యమైన జీవితం కూడా గతంలా గడిచిపోతూ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.